నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. భారత్ అంతరిక్ష ప్రయాణంలో ఇది ఒక కొత్త అధ్యాయం. ఇప్పటి వరకు రాకెట్లు అంటే ఇస్రో, ప్రభుత్వ సంస్థలు, శ్రీహరికోట, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, చంద్రయాన్, మంగళయాన్. కానీ ఇప్పుడు ఒక ప్రైవేట్ భారతీయ సంస్థ తయారు చేసిన రాకెట్ భూమి చుట్టూ కక్షలోకి ఉపగ్రహాలను పంపడానికి సిద్ధమవుతోంది. ఆ రాకెట్ పేరు విక్రమ్-1, మిషన్ పేరు ఆగమన్. అంటే ఒక కొత్త శకం రాక. భారత ప్రైవేట్ స్పేస్ రంగానికి ఇది నిజంగానే ఆగమనం. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. హైదరాబాద్ కు చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ భారత్ లో తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ప్రయోగానికి సిద్ధమవుతోంది. విక్రమ్-1 ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నారు. దీని లాంచ్ విండో జూలై 12 నుంచి ఆగస్టు 4 వరకు ఉంది. అంటే వాతావరణం, సాంకేతిక సన్నద్ధత, రేంజ్ క్లియరెన్స్ వంటి అంశాలపై తుది తేదీ ఆధారపడి ఉంటుంది. ఈ ప్రయోగం ఎందుకు అంత ముఖ్యమైనది? ఎందుకంటే ఇది కేవలం ఒక రాకెట్ ప్రయోగం కాదు. ఇది భారత్ లో ప్రైవేట్ కంపెనీలు కూడా రాకెట్లను డిజైన్ చేయగలవని, తయారు చేయగలవని, పరీక్షించగలవని, ఉపగ్రహాలను కక్షలోకి పంపగలవని ప్రపంచానికి చూపించే పరీక్ష. ఇప్పటి వరకు స్కై రూట్ కు చెందిన విక్రమ్-S రాకెట్ గురించి చాలా మంది విన్నారు. 2022లో విక్రమ్-S విజయవంతంగా ప్రయోగించబడింది. కానీ విక్రమ్-S ఒక సబ్ ఆర్బిటల్ రాకెట్. అంటే అది అంతరిక్ష సరిహద్దు వరకు వెళ్లి తిరిగి భూమి వైపు దిగే రాకెట్. అది భూమి చుట్టూ కక్షలో తిరిగే ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టలేదు. కానీ విక్రమ్-1 మాత్రం పూర్తి స్థాయి ఆర్బిటల్ లాంచ్ వెహికల్. అంటే ఇది ఉపగ్రహాన్ని భూమి చుట్టూ తిరిగే కక్షలోకి ప్రవేశపెట్టడానికి రూపొందించిన రాకెట్. ఇక్కడే విక్రమ్-S కి, విక్రమ్-1 కి మధ్య ఉన్న అసలు తేడా. విక్రమ్-S ఒక పరీక్ష, విక్రమ్-1 ఒక వాణిజ్య అంతరిక్ష ప్రయాణానికి తలుపు. విక్రమ్-1 ఎత్తు దాదాపు 7 అంతస్తుల భవనం ఎత్తుకు సమానం. ఇది తేలికైన కానీ అత్యంత బలమైన కార్బన్ కాంపోజిట్ పదార్థాలతో తయారైంది. రాకెట్ తక్కువ బరువుతో ఉండాలి, కానీ ప్రయోగ సమయంలో వచ్చే విపరీతమైన వేడి, ఒత్తిడి, కంపనాలను తట్టుకోవాలి. అందుకే ఇలాంటి కాంపోజిట్ టెక్నాలజీ కీలకం. విక్రమ్-1లో పలు దశలు ఉంటాయి. ప్రతి దశ రాకెట్ ను మరింత ఎత్తుకు తీసుకెళ్తుంది. మొదటి దశలో భారీ థ్రస్ట్, తర్వాత స్టేజ్ సెపరేషన్, ఆపై 2, 3 దశల ద్వారా వేగం పెరుగుతుంది. చివరికి పై దశలో ఉన్న ఇంజిన్ ఉపగ్రహాన్ని సరైన కక్షలోకి ప్రవేశపెట్టే పని చేస్తుంది. ఈ ప్రక్రియలో కొన్ని సెకండ్ల పొరపాటు కూడా ప్రమాదకరం. ఒక స్టేజ్ సమయానికి విడిపోకపోయినా, ఒక ఇంజిన్ పూర్తి థ్రస్ట్ ఇవ్వకపోయినా, గైడెన్స్ సిస్టమ్ లో చిన్న తప్పిదం వచ్చినా మిషన్ విఫలమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఈ మొదటి ప్రయోగం స్కై రూట్ కు అత్యంత కీలకం. విక్రమ్-1లో ఉపయోగించే ఘన ఇంధన మోటార్లకు భారత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ APJ అబ్దుల్ కలాం పేరును పెట్టారు. కలాం మోటార్లు ఈ రాకెట్ లోని ప్రధాన దశలు ఘన ఇంధన ఆధారిత ప్రొపల్షన్ ను ఉపయోగిస్తాయి. పై దశలో ద్రవ ఇంధన ఇంజిన్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కలయిక రాకెట్ కు వేగం, నియంత్రణ, కక్షలో ఖచ్చితమైన ప్రవేశ సామర్థ్యాన్ని ఇస్తుంది. విక్రమ్-1 ప్రధాన లక్ష్యం ఏమిటి? చిన్న ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిట్ లోకి తీసుకువెళ్లడం. అంటే భూమికి కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో తిరిగే కక్ష. ఈ కక్షలో భూ అవలోకనం ఉపగ్రహాలు ఉంటాయి, వాతావరణ పరిశీలన ఉపగ్రహాలు ఉంటాయి, కమ్యూనికేషన్ ఉపగ్రహాలు ఉంటాయి, వ్యవసాయ పర్యవేక్షణ ఉపగ్రహాలు ఉంటాయి, విపత్తుల హెచ్చరికలకు ఉపయోగపడే ఉపగ్రహాలు కూడా ఉంటాయి, రక్షణ రంగానికి ఉపయోగపడే ఉపగ్రహాలు కూడా ఉంటాయి. విక్రమ్-1 దాదాపు 350 కిలోల వరకు పేలోడ్ ను లో ఎర్త్ ఆర్బిట్ లోకి తీసుకువెళ్లగల సామర్థ్యంతో రూపొందింది. ఇది చిన్న సంఖ్యలా కనిపించవచ్చు, కానీ నేటి ప్రపంచంలో చిన్న ఉపగ్రహాల మార్కెట్ వేగంగా పెరుగుతోంది. ఇప్పుడు పెద్ద ఉపగ్రహాల కాలం మాత్రమే కాదు, చిన్న చిన్న ఉపగ్రహాలను సమూలంగా ప్రయోగించే కాలం. వాటినే శాటిలైట్ కాన్స్టలేషన్స్ అంటారు. ఈ ఉపగ్రహాలు భూమి చిత్రాలు తీస్తాయి, పంటల పరిస్థితి చూస్తాయి, అడవుల మార్పులను పర్యవేక్షిస్తాయి, సముద్ర రవాణాను గమనిస్తాయి, ఇంటర్నెట్ సేవలకు సహకరిస్తాయి, వాతావరణ మార్పులపై డేటా ఇస్తాయి. అంటే చిన్న ఉపగ్రహాలకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. ఈ మార్కెట్లోకి భారత్ బలంగా రావాలంటే తక్కువ ఖర్చుతో, వేగంగా, నమ్మకంగా ఉపగ్రహాలను ప్రయోగించే రాకెట్లు అవసరం. అక్కడే విక్రమ్-1 ప్రాముఖ్యత పెరుగుతుంది. స్కై రూట్ లక్ష్యం కేవలం ఒక రాకెట్ ప్రయోగించడం కాదు, ఎక్కువ ప్రయోగాలు చేయగల లాంచ్ ఎకోసిస్టమ్ ను నిర్మించడం. అంటే ఒక ప్రయోగం విజయవంతమైతే తర్వాత వరుసగా కమర్షియల్ లాంచెస్ చేయాలి. ఉపగ్రహ సంస్థలు స్కై రూట్ ను నమ్మాలి. ప్రపంచ సంస్థలు తమ పేలోడ్లను భారత్ కు పంపాలి. అప్పుడే ఇది ఒక స్టార్టప్ విజయం నుంచి భారత్ కు కమర్షియల్ స్పేస్ సక్సెస్ గా మారుతుంది. భారత్ అంతరిక్ష రంగంలో ఈ మార్పు ఒక్క రోజులోనే రాలేదు. స్పేస్ రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు తెరవడం, ఇన్ స్పేస్ వంటి వ్యవస్థలు రావటం, ఇస్రో సదుపాయాలను ప్రైవేట్ సంస్థలకు అందుబాటులోకి తీసుకురావడం, స్టార్టప్లకు ప్రయోగ అవకాశాలు కల్పించడం, ఈ నిర్ణయాలే స్కై రూట్ వంటి సంస్థలకు మార్గం సుగమం చేశాయి. విక్రమ్-1 విజయవంతమైతే అది స్కై రూట్ కు మాత్రమే విజయం కాదు, భారత ప్రైవేట్ స్పేస్ ఎకానమీకి పెద్ద సంకేతం. ఎందుకంటే రాకెట్ తయారీ అంటే కేవలం ఒక కంపెనీ పని కాదు. ఇంజన్లు తయారు చేసే సంస్థలు, కాంపోజిట్ పదార్థాల తయారీదారులు, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు, సాఫ్ట్వేర్ సంస్థలు, నావిగేషన్ వ్యవస్థలు, పరీక్షా సదుపాయాలు, వందలాది సరఫరాదారులు,
వేలాది నైపుణ్య ఉద్యోగాలు ఇవన్నీ కలిసి పనిచేయాలి. అంటే ఒక రాకెట్ ప్రయోగం వెనుక ఒక పరిశ్రమ వ్యవస్థ ఉంటుంది. అయితే ఈ మిషన్లో రిస్క్ కూడా ఉంది. మొదటి ఆర్బిటల్ ప్రయోగాలు ప్రపంచంలోని ఏ కంపెనీకైనా కఠిన పరీక్షలే. రాకెట్ కక్షలోకి చేరుతుందా? అన్ని స్టేజ్లు సరైన సమయంలో విడిపోతాయా? గైడెన్స్ సిస్టమ్ పనిచేస్తుందా? పేలోడ్ కక్షలోకి చేరుతుందా? అన్ని చివరి క్షణం వరకు అనిశ్చితిగానే ఉంటాయి. కానీ అంతరిక్ష రంగంలో విఫలం కూడా ఒక పాఠమే. ప్రతి ఫ్లైట్ డేటా తదుపరి రాకెట్ను మరింత బలంగా చేస్తుంది. ప్రతి పరీక్ష తదుపరి విజయానికి పునాది వేస్తుంది. అందుకే మిషన్ ఆగమన్ను కేవలం లాంచ్గా చూడకూడదు. ఇది ఒక పరీక్ష, ఇది ఒక ప్రకటన, ఇది ఒక కొత్త పోటీకి నాంది. ప్రపంచం ఇప్పటి వరకు అమెరికా, రష్యా, యూరోప్, చైనా వంటి అంతరిక్ష శక్తులను చూసింది. ఇప్పుడు భారత ప్రైవేట్ సంస్థలు కూడా తమ సొంత రాకెట్లతో ఆ మార్కెట్లో స్థానం సంపాదించాలని చూస్తున్నాయి. విక్రమ్-1 ఆ ప్రయాణంలో తొలి పెద్ద అడుగు. మొత్తంగా చూస్తే మిషన్ ఆగమన్ అంటే ఒక రాకెట్ అంతరిక్షంలోకి వెళ్లడం మాత్రమే కాదు, భారత్ ప్రైవేట్ స్పేస్ రంగం కొత్త కక్షలోకి అడుగు పెట్టడం. విక్రమ్-S మనకు అవకాశం చూపించింది. విక్రమ్-1 ఆ అవకాశాన్ని కక్షలోకి తీసుకువెళ్లబోతోంది. జూలై 12 నుంచి ఆగస్టు 4 మధ్య శ్రీహరికోట నుంచి ఎగిరే ఈ రాకెట్ విజయవంతమైతే అది కేవలం ఆకాశాన్ని చీల్చదు, భారత అంతరిక్ష వ్యాపారానికి కొత్త దారిని తెరుస్తుంది.